తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతూ ఉండటంతో ఈ సంవత్సర కాలంలో తామేమేమి చేశామో అధికార పక్షం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రజలు ఏం నష్టపోయారో ప్రచారం చేసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఇరుపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరుకుంటోంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాలిటిక్స్ కు తాత్కాలికంగా ఇప్పుడు విరామం ఇస్తున్నట్లు ఇవాళ ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. కొన్ని రోజుల పాటు వెల్నెస్ రిట్రీట్కి వెళ్తున్నాను, నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా మిస్ అవ్వరని నేను ఆశిస్తున్నాను అంటూ స్మైల్ ఎమోజీతో కూడిన సెటైరికల్ ట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో కొంతకాలం రెస్ట్ తీసుకుని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని సొంత పార్టీ నేతలు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు మీటింగ్లు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో సెటైర్లు, కౌంటర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ కేటీఆర్ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ విరామం ప్రకటించడం వెనుక మతలబు ఏంటి అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో నడుస్తోంది. దీంతో కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇద్దామని, ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోనే వారి వైఫల్యాలను ఎండగట్టి తీరుతామని గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఏడాది పాలన పూర్తిగా వచ్చింది. మరోవైపు డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు, జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇటీవలే బీజేపీ నేతలు ప్రధాని మోడీతో ప్రత్యేక సమావేశమై వచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయమంతా కీలక దశకు చేరుకుంటోంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన కేటీఆర్ అకస్మాత్తుగా ఈ విరామం ప్రకటించడం వెనుక ఏదో వ్యక్తిగత కారణం ఉందా, లేక మరి ఇంకేదైనా పొలిటికల్ రీజన్ ఉందా అనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతాయి అనే టాక్ కూడా కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పొలిటికల్గా యాక్టివ్ అవుతున్న క్రమంలో కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇదే సమయంలో కేటీఆర్ తీసుకున్న విరామం గులాబీ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఎక్స్లో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీకు బదులు బ్యాటింగ్ చేస్తాం సార్, మిమ్మల్ని మిస్ కాకుండా చూసుకుంటామని నెటిజన్లు రీట్వీట్ కూడా చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు కొద్ది రోజులు మినహా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉన్నారు కేసీఆర్. అందుకే కొన్ని రోజుల పాటు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు ఆయన. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీక్షా దివస్ విజయవంతం కావడంతో శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ శ్రేణులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని నేతలు అభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇకపై రెగ్యులర్గా ఉంటాయని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాల కారణంగా బీఆర్ఎస్ క్యాడర్ చాలా వరకు డీలా పడిపోయింది. అందుకే పార్టీ ఎలాంటి పిలుపునిచ్చినా మెయిన్ స్ట్రీమ్ లీడర్లు తప్ప గ్రామస్థాయి క్యాడర్ కదిలింది లేనేలేదు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని వివిధ జిల్లాలకు ఇన్ఛార్జీలను పెట్టి ప్రతి గ్రామ కార్యకర్త కూడా పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఇదే ఊపు త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చూపించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అప్పటి వరకు కేడర్లో మరింత జోష్ నింపేందుకు మరిన్ని కార్యక్రమాలకు పిలుపునివ్వబోతున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ గ్యాప్లోనే విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ భావించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కవిత కూడా యాక్టివ్ అయిపోయారు. ఓవైపు హరీష్ రావు ప్రజల్లోనే ఉంటున్నారు. కొన్ని రోజులు ఇద్దరు కూడా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కొంత విశ్రాంతి తీసుకుని మరింత ఉత్సాహంగా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు రావాలని భావిస్తున్నారు కేటీఆర్. శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. విశ్రాంతి సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు తాము సమాధానం ఇస్తామంటూ కూడా ట్విట్టర్లో ఆయన పోస్ట్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. అయితే దీక్షా దివస్ కార్యక్రమానికి వివిధ జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించడం ద్వారా ప్రతి గ్రామ కార్యకర్త కూడా హాజరయ్యేలా ప్రణాళికలను రూపొందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ జోరును మరింతగా చూపించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అప్పటి వరకు కేడర్లో మరింత ఉత్సాహం నింపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ గ్యాప్లో కేటీఆర్ విరామం తీసుకోవాలని అనుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే కవిత కూడా యాక్టివ్గా మారారు. మరోవైపు హరీష్ రావు ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. వీరిద్దరూ కూడా కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కాస్తంత విరామం తీసుకుని మరింత ఉత్సాహంతో మళ్లీ రావాలని కేటీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.